పొద్దుటూరు ప్రజలకు విలేకరులకు నమస్కారాలు తెలియజేస్తూ ఇదే బిల్డింగ్ లో ఉదయం ఈవి సుధాకర్ సారు ఒక ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్ మీద ఇచ్చినారు. సారు లాయర్ గా ఉండి ఏ విషయమైనా కనుక్కొని పేపర్ పూనకంగా ఇస్తే బాగుంటది. మున్సిపాలిటీలో పోతే అప్రూవల్ ఏ సంవత్సరం అయింది, ఎవరు చైర్మన్ గా ఉన్నారు, ఎవరు పాలకులుగా ఉన్నారు, ఎవరిది గవర్నమెంట్ ఉండేది సార్ ముందు కనుక్కోవాలి. ఎందుకంటే 2018 5వ నెలలో మన ఆసమరగన్న చైర్మన్ టైంలో ఇది ఇచ్చినారు. ఇది మరి ఆసమరగు పేరు చెప్పలేకపోయి మా మీద బుధలు జల్లుతానని ఈవి సుధాకర్. ఎందుకంటే వాళ్ళకి సఖ్యత లేదని ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో చెప్పినందువల్ల మాకు తెలిసిపోయింది. మా మాజీ ఎమ్మెల్యే గారు గాని, మా బంగారెడ్డి ఇప్పుడున్న వైస్ చైర్మన్ గాని, ఇప్పుడున్న మేము కౌన్సిలర్లు అందరి మీద బురద జల్లినారు ఆయన ఈవి సుధాకర్. ఆయన లాయర్ అయితే మేము చూపించిన ఈ డేట్ చెప్తే నెట్ లోకి వస్తే మున్సిపాలిటీలో నుంచి కరెక్ట్ గా వస్తారు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మీరే గవర్నమెంట్ లో ఉన్నారు, ఎమ్మెల్యే గారు చెప్తే, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చుకొని ఈ బిల్డింగ్ కొట్టచ్చు. ఈ బిల్డింగ్ ఓనరు ఎవరికి లంచం ఇచ్చినాడు ఏమనేది బయట పడుతుంది. అది సుధాకర్ సార్ తెలుసుకోకుండా ఏమేమో ఇంకా చెప్పాల మీడియా ముందరికి వచ్చేని పాలకుల మీద చెప్తాడు, మా ఎమ్మెల్యే మీద చెప్తాడు. నేను ఇప్పటికీ చెప్తాను, మీరు ఆర్డర్ తీసుకొని ఈ బిల్డింగ్ ను ఎంత నామ్స్ వెనక్కు పోయి కొట్టాలనో ఆ నామ్స్ ప్రకారం ఈవి సుధాకర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా పేపర్ మేము ఇప్పుడు తీసుకొని వచ్చి మీరు పొద్దున చెప్పినారు, మేము చెప్పినాం. మేము అవినీతి తినే వాళ్ళం అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ లోకి వచ్చి చెప్పం. ఎందుకంటే మాకు సంబంధం లేదు. 2018లో ఆసం రగ్గన్నే చైర్మన్ గా ఉన్నాడు, ఆ టైంలో ఇచ్చినారు. ఇది వాసము సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకొని ఎప్పటికైనా మాట్లాడాలా. ఊరికే బురద జల్లితే ఇప్పటి నుంచి ఊరుకోము. దయ ఉంచి ఈ పేపర్ ను నెట్ లో పెట్టినా కూడా మీ ఇంట్లోకే సెల్లులో వస్తుందని సార్కు లాయర్ కాబట్టి అన్ని విధాలా తెలుసు కాబట్టి, వాళ్ళ భార్య కూడా చైర్మన్ గా పనిచేసింది కాబట్టి ఈ కాగితాల ప్రూఫ్ తో సహా నేను ఈ రోజు ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్ లోనే ఇస్తాను. మీరు అధికార పార్టీ కాబట్టి బిల్డింగ్ కొట్టేయండి, ఎంత నామ్స్ ప్రకారం వెనక్కు పంపించాలో అంత కొట్టేయండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కొట్టకపోతే మీరు డబ్బులకు డిమాండ్ చేస్తున్నారేమని మేమందరం పొద్దుటూరు పట్టణ ప్రజలు, ఇప్పుడున్న కౌన్సిల్, మా ఎమ్మెల్యే గారు, వైస్ చైర్మన్లు ఇద్దరు కూడా అనుకోవాల్సింది కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొట్టి లేదనుకో మీరు తీసుకున్నట్టే, మీరు డబ్బులకి ఇప్పుడు డిమాండ్ చేస్తానట్టే ఈ బిల్డింగ్ లోకి వచ్చినారని మేము అనుకోవాల్సి వస్తుంది. ఫైనల్ గా నేను చెప్పేది, వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్ లో 2018లో ఆసమరగు చైర్మన్ ఉన్నప్పుడే ఇది అప్రూవల్ చేసినారు. ఇది సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకోవాలి. మీ కౌన్సిలే ఉండింది, అప్పుడు మీ గవర్నమెంటే ఉండింది, మీ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఇచ్చినారు. ఇప్పుడేమో వైసీపీకి బురద జల్లేదానికి సుధాకర్ రెడ్డి సార్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కలెక్టర్ కి వరదరారెడ్డి అన్నకు చెప్పి పలకటికి పోతే సుధాకర్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని మేము అనుకోవాల్సింది వస్తుంది. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కూడా ఇప్పటికే. అందుకే ఉదయం చెప్పిన దానికి సాయంత్రం సమాధానం పేపర్ మూలకంగా ఇస్తాను.